హాయ్! నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను ప్రత్యూష. కూకట్పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసు తెలంగాణలో మొత్తం కూడా సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. అయితే ఈ కేసులో ప్రతిరోజు కొత్తగా ఒక్కొక్క మలుపు చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. ఫస్ట్ తన తల్లిదండ్రులు చంపారని, లేదు పక్కింటి వాళ్ళు చంపారని, ఓనర్ కొడుకు చంపారంటూ కూడా చాలా ఆరోపణలైతే వచ్చాయన్నమాట. ఫైనల్‌గా నిన్న ఈవినింగ్ అయితే 10థ్ క్లాస్ అబ్బాయి చంపినట్లు కూడా పోలీసులు నిర్ధారించి అతన్ని కస్టడీకి కూడా తీసుకున్నారు. మరి ఆ 10థ్ క్లాస్ అబ్బాయికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది? ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ రామారావు గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి ఇవన్నీ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, మనం చూసాం సహస్ర హత్య కేసు. అసలు ఇందులో చాలా దారుణం సార్. ఒక 10థ్ క్లాస్ అబ్బాయి అంత ఘోరంగా ఆ హత్య చేయడం, అది కూడా ప్రీ ప్లాన్డ్‌గా తను ఒక పేపర్‌లో రాసుకొచ్చినట్లు కూడా తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? ప్రాథమికంగా మనకు ఉన్న సమాచారం ఏందంటే, హ్మ్. ఇప్పుడు పత్రికలు గావచ్చు, వివిధ మీడియా ఛానెల్‌లు ప్రసారం చేసిన వార్తలు గావచ్చు. అదే విధంగా ఆహ్, పోలీస్ నుండి పోలీస్ వర్షన్. హ్మ్. అయితే ఒక 10, 10వ క్లాస్ చదివే పిల్లాడు ఎంతుంటాడమ్మా? ఓ 14 హ్మ్. సంవత్సరాలు, 15 అవును. ఎక్కువ అంటే 15.5 హ్మ్. గంతే. అంతే. హ్మ్. గంతే ఉంటాడు. అయితే ఆ వయస్సులో అంత నేర ప్రవృత్తి అనేది ఎట్లా మనం చూస్తున్నామంటే, ఇప్పుడు పెరుగుతున్న సాంకేతికతతో పాటు అందుబాటులోకొచ్చిన విశృంఖలమైన హ్మ్. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ గావచ్చు, లేకుంటే యాహ్! సినిమాలు గావచ్చు. ఇప్పుడు మనం హ్మ్. సినిమాలలో జూస్తున్నాం ఇయాల దినం. అది కొత్త కొత్త వెపన్‌లు డిజైన్ జేస్తుర్రు. అంటే అవును. హీరో కొట్టనీకి, లేకపోతే విలన్‌లు కొట్టనీకి కొత్త కొత్త వెపన్‌లనేటివి అంటే పూర్తిగా హింస. హ్మ్. హింసాత్మకమైన అంటే హింసను ప్రోత్సహించే విధంగా. హ్మ్. అదే విధంగా కొన్ని సినిమాలలో అయితే నేరస్తులను కొద్దిగా గ్లోరిఫై చేసి చూపెట్టడం. హ్మ్. అదే విధంగా విశృంఖల శృంగారం చూపెట్టడం. హ్మ్. ఇప్పుడు మనము అప్పట్లా ఏందంటే దాని మీద ఒక నియంత్రణ ఉంటుండే. ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అనేటివి సెన్సార్‌కు మ హ్మ్. అతీతంగా పోతున్నాయి. హ్మ్. ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది కంటెంట్ అనేది ప్రాథమికంగా పోలీసు వాళ్ళిచ్చిన సమాచారం గావచ్చు, లేకుంటే పత్రికాముఖంగా తెలిసిన సంఘటనలు గావచ్చు. అంటే ఆహ్, ఆ నేర ప్రవృత్తి అనేది పిల్లలలో ఇట్లా. ఇంతకుముందు గూడా నేను ఒక ఇది నేషనల్ సైబర్ క్రైమ్ అథారిటీకి కంప్లెయింట్లు పెట్టడం జరిగింది. అదే విధంగా సీఆర్‌టీ అనే సంస్థకు గూడా నేను కంప్లెయింట్లు పెట్టడం జరిగింది. అంటే హ్మ్. పిల్లలకు పోర్నోగ్రఫీ అనేది యాక్సెసిబిలిటీ. హ్మ్. అదే విధంగా అడల్ట్ కంటెంట్ అనేది ఆహ్, అంటే వయో వయోజనులు అనొచ్చు. లేకుంటే 18 సంవత్సరాల లోపట ఉన్న హ్మ్. పిల్లలకు దాన్ని అది అందుబాటులో ఉన్నది. ఆ అందుబాటును మనము నియంత్రించాలి. లేకుంటే సమాజం పైన దుష్ప్రభావాలు చూపే అవకాశం ఎంతనన్నా ఉంటాయంటే, ఇప్పుడు సైకలాజికల్‌గా ఇప్పుడు ఆ చిన్న పిల్లగాడు ఒక 15 ఏండ్ల లోపట్నే ఉన్న హ్మ్. పిల్లగాడు మొత్తము ఒక ఒక ప్రణాళిక రూపొందించుకొని అవును. మనకు పత్రికాముఖంగా మనకు ఆ విషయాలన్నీ తెలుస్తున్నాయి. హ్మ్. అంటే నేరం విచారణ జరుపుతున్నప్పుడు పోలీస్ హ్మ్. వాళ్ళు విచారణ జరుపుతున్నప్పుడు వాళ్ళు గూడా ఆశ్చర్యపోయారట. హ్మ్. అదేంది ఒక ప్రణాళిక రూపొందించుకుండు. అంటే హ్మ్. ఇంకొక పెద్ద ప్రమాదం వాడు ఎట్లా రాసుకుంటాడంటే గ్యాస్ పైప్‌ను లీకేజ్ కట్ జేయాలి. చేయాలి. లీక్ హ్మ్. జేయాలి. లీక్ జేస్తే వాళ్ళు అగిపుల్ల తలగబెట్టంగానే మొత్తం ఇల్లే కాలిపోతది, తలగబడతది హ్మ్. అని సినిమాలలో జూసి లేకుంటే ఇప్పుడు ఎంత ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు ఓహ్, ఒక పాస్‌వర్డ్‌లు ప్రొవైడ్ జేయడమో లేకుంటే ఇది జేసినా గాని తల్లిదండ్రులల్లా గూడా ఆహ్, ఆహ్, జాగ్రత్త పడాలే అనే అనేది వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. హ్మ్. లేకుంటే ఎట్లా పడితే అట్లా ఇడిచిపెట్టినమాట. ఇప్పుడు నేను నేను గతంలో సీఆర్‌టీకి గూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకపోయినా. హ్మ్. ఇప్పుడు అంటే చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది మన దగ్గర పూర్తి హ్మ్. శాతం నిషేధం విధించడం హ్మ్. జరిగింది. హ్మ్. అయితే చైల్డ్స్ యాక్సెస్ టు పోర్నోగ్రఫీ అనే దాని మీద నిషేధం లేదు. హుహు. హ్మ్. ఇప్పుడు నాకొక ఐడీ ఉంటదమ్మా. హ్మ్. ఐడీ ఉంటే నా పిల్లలేం జేస్తారు, అదే ఐడీ మీద క్లిక్ జేసి అవును. వాళ్ళకు అడల్ట్ కంటెంట్ అనేది యాక్సెస్ అయితది. నా పిల్లలకు కూడా యాక్సెస్ హ్మ్. అయితది. హ్మ్. దాన్ని నియంత్రించే మన కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి.
హ్మ్. అయితే అట్లాంటి యాప్స్‌ను వాడడం అనేది అది ఐదర్ ఆండ్రాయిడ్ కంపెనీలు గానీ, ఈ ఈ మన ఆండ్రాయిడ్ టీవీలు తయారు చేసే కంపెనీలు గానీ, అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లలో ఏదైతే సాంకేతికత అనేది వాడతారో హ్మ్. తప్పకుండా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యాప్స్ అనేటివి పెట్టుకోవడం కంపల్సరీ అనేది ప్రభుత్వం తరఫు నుండి చేయాలి అనేది నేను కోరడం జరిగింది. ఓకే. అయితే ఇప్పుడు మనకు ఇంట్లో చూసుకుంటాం. ఆండ్రాయిడ్ టీవీ ఒకటుంటది. ఆండ్రాయిడ్ టీవీలో మనకొక అకౌంట్ ఉంటది. హ్మ్. మనకొక అకౌంట్ ఉంటది. అయితే ఆ అకౌంటు పక్కకు చిల్డ్రన్ అని ఉంటది. హ్మ్. అయితే ఇప్పుడు అదే అండర్ ఏజ్డ్ చైల్డ్ తెలవక గూడా, హ్మ్. తెలవక గూడా దీని మీద క్లిక్ చేసిండంటే అది యాక్సెస్ అయితది ఆ కంటెంట్. అవును. నిజమే. దాన్ని నియంత్రించే ఏదైనా మెకానిజం అనేది లేకుంటే యాప్ అనేది మనం మ్యాండేటరీగా చేయాలి. హ్మ్. ఈ ఈ హత్య విషయంలో అయితే ఎంత క్రూరంగా వాడు చంపిండంటే హ్మ్. అదే ఒక కనీసం వాడసలు భయం గూడా లేదు సార్. ఇప్పుడు నార్మల్‌గా మనం బ్లడ్ చూస్తే కొంతమందికి కొంచెం అనీజీగా అనిపిస్తుంది. ఈవెన్ బ్లడ్ చూసినా, ఒక చిన్న దెబ్బ చూసినా. భయమైతది. ఆ! కానీ అలాంటిది వాడు 20 కత్తిపోట్లు అమ్మాయిని పొడిచాడంటే వాడు ఎంత మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి, ఎంత ముందు చేసుకో ఉంటాడు గదా సార్. అంటే ఈ అబ్బాయి అలా చేయడానికి ఈ ఓటీటీ గావచ్చు, ఇప్పుడు మీరు చెప్పినట్లు వీటి ప్రభావం ఉందంటారా ఈ అబ్బాయి పైన? సినిమాల ప్రభావం ఉన్నది. సినిమాల ఈ నేరస్తులను ఎక్కువ శాతం గ్లోరిఫై చేసి చూపెట్టడము. అదే విధంగా మొత్తం పూర్తిగా ఏ సినిమాలో చూసుకున్నా గాని, మనకు ఫైట్స్ అనేటివి గాని, మొత్తం అత్యంత అంటే ఎంత క్రూరత్వం చూపెడుతుర్రంటే హ్మ్. ఆహ్, ఇగ అంటే నార్మల్ నార్మల్‌గా ఉన్న ఒక వ్యక్తి, లేకుంటే ఒక పిల్లగాడు హ్మ్. వాని మనసు మీద ఏం ప్రభావం పడతదనేది ఆలోచన చేస్తలేరు. హ్మ్. అంటే దీని వలన వాళ్ళకి వ్యూవర్‌షిప్ పెరుగుతదని కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అదే విధంగా ఎక్కువ పైసలు సంపాదించుకోవచ్చని కొంతమంది అంటే క్రైమ్‌ని సబ్జెక్ట్‌గా తీసుకొని సినిమాలు తీస్తున్నారు. చాలా సినిమాలొచ్చినాయి క్రైమ్‌ని హ్మ్. సబ్జెక్ట్‌గా తీసుకొని సినిమాలు. అదే క్రూరత్వం అనేది దాని చాలా ఎక్కువైపోతుంది. హ్మ్. అయితే అదే నిజ జీవితం అనేది ఇప్పుడు అడల్ట్ కంటెంట్ ఉన్నది. అడల్ట్ కంటెంట్‌ని పూర్తి శాతం దాన్ని ఎందుకు సర్టిఫై చేస్తారంటే, ఆ ఆ ఏజ్‌ల ఎటు దుష్ప్రభావం ఏం పడకుండా హ్మ్. వాళ్ళు దాన్ని నియంత్రిస్తారు. అంటే ప్రభుత్వాలు గాని, లేకుంటే హ్మ్. వేరే ఆర్గనైజేషన్స్ గాని నియంత్రిస్తాయి. అది చైల్డ్ వెల్‌ఫేర్ బోర్డ్స్ గాని కొన్ని సజెషన్స్ అంటే చైల్డ్ సైకాలజిస్ట్ కూడా కొంతమంది సజెషన్స్ ఇస్తారు. అంటే ఈ వయస్సులో వాళ్ళు పూర్తి శాతం పరిపక్వత చెందని వయస్సులో వాళ్ళు ఇటువంటివి చూస్తే హ్మ్. వాళ్ళ వాళ్ళు నేర ప్రవృత్తి వైపు వెళ్ళే అవకాశం అవకాశం ఉంది. ఉంటది హ్మ్. అనే విషయాన్ని గుర్తించిన ప్రభుత్వాలని. అయితే ఇయ్యాల దినము ఆడ ఆ నియంత్రణ లేకుండా పోయింది. హ్మ్. అదే వాడు ఎక్కువ శాతం హారర్ మూవీస్ జూస్తాడంట. హారర్ మూవీస్‌లో పూర్తిగా మొత్తం చంపడము, లేకుంటే హ్మ్. ఇది జేయడం. అయితే ఈ అడల్ట్ కంటెంట్ అనేది ఎక్కువ శాతం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారానే. హ్మ్. ఇయాల దినం సినిమాలు బందయిపోయినాయి. అంటే సినిమాలు హ్మ్. మరీ అంత ఎక్కువ వయలెన్స్ ఉన్న సినిమాలు గూడా అడల్ట్ ఇప్పుడు మన 'కూలీ' సినిమా 'రజనీకాంత్' గారిది కాంట్రోవర్సీ అయింది. అవును. అయితే దాన్ని ఏ సర్టిఫికేషన్ చేయాలని, అది ఏ సర్టిఫికేట్ ఇయ్యాలని కాంట్రోవర్సీ అయింది. అయితే అదే విధంగా ఇప్పుడు అయితే థియేటర్‌కి పోయి చూసే పబ్లిక్ చానా తక్కువైపోయింది. థియేటర్‌లో అవునండి. నిజమే. నడుస్తలేవు ఇయాల దినం హ్మ్. సినిమాలు. హ్మ్. ఎక్కువ శాతం ఓటీటీలో వచ్చినాయి. ఇంట్లో కూర్చొని బయటే చూస్తున్నారు సినిమాలు. హ్మ్. చూస్తున్నప్పుడు దీన్ని నియంత్రించే బాధ్యత తప్పకుండా ప్రభుత్వాలదే. రాష్ట్ర ప్రభుత్వం గావచ్చు, కేంద్ర ప్రభుత్వం గావచ్చు. ఈ దుష్ప్రభావాలను నియంత్రించే పూర్తి బాధ్యత ప్రభుత్వాలకున్నది. ఓకే. అదే అదే పూర్తిగా ప్రభుత్వమే చేయాలి అనేది మనము ఆహ్, అట్లా 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 అనుకోకూడదు. మనం ఏందంటే మాతో మన నుంచే స్టార్ట్ కరెక్ట్. అవ్వాలి. అంటే చారిటీ కమ్స్ ఫ్రమ్ హోమ్ అంటారు కదా! హ్మ్. అదే విధంగా మనం సామాజిక పరివర్తన అనేది అందరిట్ల రావాలి. ఇప్పుడు సాంకేతికత వలన వచ్చే దుష్ప్రభావాలు. హ్మ్. అవి ఇసొంటి ఇసొంటి క్రైమ్ రిలేటెడ్ సీన్స్ గాని అంటే మనకే కొన్నిసార్లు హింస ఎంత ఉంటదంటే మనకే హ్మ్. కొన్నిసార్లు మనం చూస్తే అరే! ఇంత భయంకరంగా ఉన్నది. ఇట్లయింది, అట్లయింది అనేది మనకు కూడా హ్మ్. అప్పుడప్పుడు అనిపిస్తది. హ్మ్. అంత వైలెంట్‌గా తీస్తుర్రు. హ్మ్. అయితే ఈ వయలెన్స్‌ని వాళ్ళకి అంటే ఇంట్ల ఇప్పుడు మన దగ్గర భారతీయ సమాజంలో ఎట్లుంటదంటే ఉమ్మడి కుటుంబం ఉంటది. అదే విధంగా ఒక ఏజ్ అయినంక పిల్లలను దూరం బెట్టుడు ఉండదిడ. హ్మ్. అయితే
ఆళ్ళేంది ఇగ సెపరేట్ రూమ్స్ గాని, ఇది గాని పాశ్చాత్య దేశాలలో ఉన్నట్టు వెస్టర్న్ కంట్రీస్‌లో ఉన్నట్టు ఉండదీడ. హ్మ్. కాకుంటే అది అవి దృష్టి పెట్టుకో అటువంటి కారణాలు దృష్టిలో పెట్టుకొని మనం ఏం జేయాలె? నియంత్రణ అనేది చేసుకోవాలి. ఓకే. సరే ఇప్పుడు ఈ కేస్‌లో ఈ అబ్బాయికి 10థ్ క్లాస్ అబ్బాయికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు? అంటే శిక్షిస్తారా? దానిని జైల్‌లో ఏసే అవకాశం ఇప్పుడు ఉందంటారా? జువెనల్‌కి ఇప్పుడు మన కాడ ఇప్పుడు వాని పేరు కూడా మనం బయటకి తీయొద్దు అవును. వాస్తవానికి. హ్మ్. అంటే జువెనల్ అనేటోడు ఇంత క్రూరాత్మకంగా మారిండంటే అది దానికి కారణాలనేటివి వెలికి తీయాలి. ఇటువంటివి మళ్ళా కాకుండా మనం చూడాలి. హ్మ్. అయితే కొన్ని దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలలో ఇటువంటి ఇటువంటి నేరాలు చేస్తే అంటే క్యాపిటల్ పనిష్మెంట్‌కు సంబంధించిన నేరాలు చేస్తే వాన్ని అడల్ట్ గానే పరిగణిస్తారు. హ్మ్. ఆడ ఎక్కువుంటాయి. అంటే 14 సంవత్సరాలు అంటే అన్ని సంబంధించి వాని వయసుని 14 సంవత్సరాలున్నా గాని 14 సంవత్సరాలకు అడల్ట్ గానే పరిగణిస్తారు. కానీ ఓహ్! ఈడ మనకు ఆ చట్టం లేదు. ఈడ హ్మ్. ఏందంటే వాని మన బాస్టల్ స్కూల్ ఉంటదీడ. హ్మ్. హ్మ్. అంటే మనం ఒక పరివర్తన చెందే క్రిమినల్ చట్టాలున్నాయి. పరివర్తనను ఆశించి మనం చట్టాలను రూపొందించినాం. అప్పట్లో మన చట్టాలు ఫ్రేమర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గావచ్చు, అదే విధంగా ఇంతకుముందు బ్రిటిష్ వారు అందించిన ఐపీసీ గావచ్చు, లేకుంటే హ్మ్. మెకాలే చేసిన చట్టాలు గావచ్చు. మనం ఏం చేస్తామంటే రిఫర్మేటివ్ థియరీ ఆఫ్ పనిష్మెంట్ అనేది చేస్తాం. హ్మ్. రిఫర్మేటివ్ థియరీ ఆఫ్ పనిష్మెంట్‌లో అంటే పరివర్తన చెందాలి. నేరస్తుడు నేర ప్రవృత్తిని మానుకొని వాడు జనజీవన స్రవంతిలో కలవాలి. మళ్ళా సమాజంలో పూర్తి స్థాయిలో వాని బాధ్యత అనేది వాడు నిర్వర్తించాలి. పూర్తిగా వాడు క్రిమినల్‌గా మారకూడదు అనేది దృష్టిలో పెట్టుకొని చేయబడ్డ చట్టాలు మన కాడున్నయి. హ్మ్. అయితే దీనిలో ఏందంటే ఆహ్, వీన్ని బాస్టల్ స్కూల్‌లో మాత్రమే పెట్టడం జరుగుతది. హుహు. అంటే ఆహ్, అప్ అంటే 18 సంవత్సరాల తర్వాత ఆహ్, ఏసే శిక్ష వేరే ఉంటది. ఒక ఒక మైనర్ నేరం చేస్తే శిక్ష హ్మ్. వేరే ఉంటది. అదే అదే మైనర్‌కు అత్యధికంగా 3 సంవత్సరాలు శిక్ష. ఓహో! ఓకే. 3 సంవత్సరాల శిక్ష అంటే అది కూడా బాస్టల్ స్కూల్‌లో వాడిని పరివర్తన చేపిస్తది. హ్మ్. అయితే దానిలో భాగంగా కొన్ని ఆహ్, ప్రక్రియలు వాళ్ళు అనుసరిస్తారు. హ్మ్. అనుసరించి వాడు పూర్తి శాతం వాడు రిఫార్మ్ అయ్యేదాకా వాడిని ఒక 3 సంవత్సరాలు పెట్టడం. తర్వాత వానికి పునర్వాసం కల్పియడము. లేకుంటే వాని సామాజిక బాధ్యతలనేటివి వానికి చెప్పడము. హుహు. వాడిని ఒక బాధ్యతాయుతమైన పౌరుడుగా పౌరుడు తీర్చిదిద్దడం. తీర్చిదిద్దడం అనేటివి మన ప్రభుత్వాలు తీసుకునేవి. అయితే హ్మ్. ప్రభుత్వాలు ఇట్లాంటి మైనర్స్ లేకుంటే అడాలసెంట్స్ అంటే ఆ ఆ ఏజ్ అందరూ మనం ఆ ఏజ్‌ల నుండి వచ్చిన వాళ్ళమే. హ్మ్. అయితే ఆ ఏజ్‌ల ఒక్ శారీరకంగా గాని, మానసికంగా గాని ఎన్నో మార్పులు జరుగుతాయి. హ్మ్. ఆ మార్పులు అంటే తొందరగా ఏది వైలెన్స్ గావచ్చు, లేకుంటే మంచి గావచ్చు, చెడు గావచ్చు తొందరగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటది. అవును. అయితే దీన్ని వాళ్ళకు వాళ్ళ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఏదైతే కంటెంట్ చూడొద్దో, అడల్ట్ కంటెంట్ ఏదైతే చూడొద్దో దాన్ని నియంత్రించే బాధ్యత పూర్తిగా భారతీయ సమాజం మీద ఉన్నది. అదే విధంగా ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో మొత్తం పూర్తి శాతం హింస. అవును. నిజమే. ఇంకొకటి దీనిలో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో గూడా నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, కొ మీకు సినిమా థియేటర్‌కి పోతే సిగరెట్ తాగుడు, ఇదే పొగాకు హానికరము అనే ఒక అడ్వర్టైజ్‌మెంట్ అనేది వస్తది. హ్మ్. యాహ్! అదే విధంగా కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి హ్మ్. మద్యపానము చేయొద్దు. ఇది అది హెల్త్ మీద తీవ్రమైన ప్రభావాలు చూపెడతదని ఒక అడ్వర్టైజ్‌మెంట్ లేకుంటే స్క్రోలింగ్ వస్తది. హ్మ్. హ్మ్. దీనిలో కొన్ని సీరియల్స్ చూస్తాం మనం. కొన్ని సీరీస్ చూస్తాము. నిన్ననే ఒక సీరీస్ చూసిన అంటే మా వృత్తికి సంబంధించిన ఒక సీరీస్. ఇగ పేరెందుకు గాని హ్మ్. దానిలో నిమిషానికో సిగరెట్ తాగుతుంటారు. ఇట్లా ప్రతి సీన్‌కో గ్లాసుల మందు కనబడుతుంటది. హ్మ్. అయితే అది అది కొద్దిగా దుష్ప్రభావం చూపెడతది. హ్మ్. అయితే వాళ్ళెంత అడ్వర్‌టైజ్‌మెంట్ ఏసినా సరే అలాంటివి దాంట్లో ఎయ్యరు. హ్మ్. దీంట్లో ఎయ్యరు. అవునవును. ఓటీటీస్ ఆర్ నాట్ అండర్ సినిమాటోగ్రఫీ యాక్ట్. హ్మ్. హ్మ్. అయితే
ఇది కొత్తగా ఈ అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, అదేవిధంగా మార్పు చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా చట్టాలనేటివి రూపొందించాలి. కొద్దిగా చట్టాలను సవరించాలి. అవసరమైతే చట్టాలను సవరించాలి. హ్మ్. అయితే ఇప్పుడు ఈ ఇట్లాంటి దుష్ప్రభావాల వల్ల సమాజం వల్ల ఇప్పుడు వాడు చెడిపోయేది గాకుండా దాని ఆ ప్రభావం వలన వాడేం చేస్తాడంటే మందిని చంపుడో, దొంగతనాలు చేసుడో, లేకుంటే సమాజానికి ఒక అసాంఘిక శక్తిగా మారుతాడు వాడు. హ్మ్. మారినప్పుడు అది చాలా ఇప్పుడు ఒక చిన్న పిల్ల ప్రాణాలు కోల్పోయింది. అవును. అసలు ఏ సంబంధం లేకుండా ఏ అసలు సంబంధం ఆ లేకుండా. పాప అసలు ఇన్వాల్వ్‌మెంట్ ఆడు లేకుండానే ఆడేదో దొంగతనం చేయనీకి పోయిండంటే, దొంగతనం చేయనీకి పోతే ఆ పిల్ల అడ్డం తిరిగితే అంటే హ్మ్. దొంగతనమే చేయనీకి పోయిండా? లేకుంటే దొంగతనం చేయనీకి పోతే మరి ఇంత కొట్టి చంపేంత అన్ని అన్ని కత్తిపోట్లు పొడిచేంత అవసరం లేదు. హ్మ్. ఇంకొకటి ప్రణాళిక చేసుకొని వాడు ఎట్లా అంటే నార్మల్ లైఫ్ ఇగ. హ్మ్. అంత చేసినంక గూడా వాడు ఒక నార్మల్ లైఫ్ అది మళ్ళీ స్కూలుకెళ్ళిపోయిండు ఈసారి మళ్ళా వాడు. స్కూల్‌కి పోయిండు. స్కూల్‌కి హ్మ్. పోయి వాళ్ళ నాయన ఒర్లేదు నాకినబడ్డది, ఏడుస్తున్నది నాకినబడ్డది. అదే విధంగా ఆ చాక్ గడిగి మంచిగా ఫ్రిడ్జ్ పైన పెట్టిండంట వాడు. ఎంత హ్మ్. అంటే ఆహ్, అద్ వాడు బాగా నేర ప్రవృత్తి ఉన్న కుటుంబ నేపథ్యం నుండి వస్తే లేకుంటే ఇదని ఇది ఒక ఫస్ట్ టైమ్ గావచ్చిది. హ్మ్. ఇది హ్మ్. ఫస్ట్ టైమ్ గావచ్చు. వాని జీవితంలో ఫస్ట్ టైమ్ గావచ్చు. ఫస్ట్ టైమ్‌లోనే వాడు ఇంత ఒక ప్రణాళికబద్ధంగా ఒక నేరం జేయాలని వాడు ఒక చిన్న పోరాడు. హ్మ్. ఒక 15 ఏళ్ల పోరగాడు ఇట్లా చేసిండంటే అలాగే తనసలు 5 డేస్ వరకు నిన్నటికి 5 డేస్. 5 డేస్ వరకు చిన్న క్లూ కూడా ఇవ్వకుండా అతను తప్పించుకున్నాడు. ఏదో ఒక సాఫ్ట్‌వేర్ అతను చూడడం వల్లే ఇప్పుడు తను దొరికాడు సార్. వాడు ఆ బంగ్లా పైన దుంకిండని ఎవలో జూసి ఆ! చెప్పిర్రట. ఒకవేళ అతను చూడకపోయుంటే అసలు అది కూడా చిక్కేటోడు కాదేమో గదా! చిక్కేటోడు గాదు. అంటే హ్మ్. ఎవ్వలికి అనుమానం గూడా రాలే. అంటే హ్మ్. చిన్న పిల్లాడు అట్లా చంపుతాడేంది అని. అంటే హ్మ్. ఎవలో ప్రొఫెషనల్ చంపినట్టు లేకుంటే బాగా కక్ష ఉండి ఇట్లా హ్మ్. పాలలో మధ్యలో పంచాయతీ ఇప్పుడు ఎన్నో మర్డర్‌లయ్యి అట్లా వాళ్ళు చంపినట్టు ఒక ప్రొఫెషనల్ చంపినట్టు వాడు చంపిండు. సం సంపి వానికి కొంచెం గూడా ఒక హ్మ్. అంటే ఆ ఏజ్‌లో ఏమన్నా నేరం చేస్తే కొద్దిగా భయపడతారు. హ్మ్. భయపడి పోలీసులకు చెప్పడమో, లేకుంటే వాళ్ళ హ్మ్. ఇంట్లోళ్ళకి చెప్పడమో, లేకుంటే ఎవరికైనా చెప్పడమో. ఈడైతే వాడు అసలు భయం లేకుండా మొత్తము ఒక రోజు స్కూల్‌కి పోవుడు. ఆ! హ్మ్. ఏం గానట్టు. జస్ట్ ఆ! ఏం గానట్టు క్యాజువల్‌గా ఉన్నాడు వాడు. అంటే ఎంత క్రూరమైన ప్రవృత్తి వానికి అలవాటయింది. అంటే ఎంత అంటే వాని మెదడు పైన ఎంత దుష్ప్రభావం ఇవి చూపెట్టినాయనే దాన్ని మనం గుర్తించవచ్చు. సరే అలాగే ఈ కేసు మాత్రమే కాకుండా మనం ఇదివరకు కూడా చూసినట్లయితే పిల్లలు తల్లులను చంపడం, తల్లిదండ్రులను చంపడం, తల్లిదండ్రులు పిల్లల్ని చంపడం, ఇంకా చంపేసి ఇంకా చాలా కేసులు చూసాం. అది కుక్కర్‌లో ఉడికించడం వంటివి. ఇంకా అదే. ఏమంటారు ఈ టబ్‌లో పెట్టడం. అసలు ఇలాంటివి చూస్తుంటే అసలు ఎటు పోతుందో మానవతా విలువలు అసలు లేకుండా పోతుంటే తెలుస్తుంది. మరి ఇలాంటివి తగ్గుముఖం పట్టాలి. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు? మీకేమనిపిస్తుంది? ఇప్పుడు నాకైతే అంటే అన్నీ తెలిసి నేరాలు చేసిన వాళ్ళకు కఠినమైన శిక్షలేయాలి. హ్మ్. ఇప్పుడు మనకు హ్మ్, బయటి దేశాలల్ల ఎంతో అభివృద్ధి చెందిన దేశాలల్ల గూడా మరణ శిక్ష అనేది ఉన్నది. అయితే మన దగ్గర సుప్రీం కోర్ట్ ఏందంటే, ఈ థియరీస్‌నన్నిటిని ఆధారంగా చేసుకొని సుప్రీం కోర్ట్ ఏం చెప్తదంటే, మనము ఆహ్, నేరస్తులను నేరస్తులలో పరివర్తన వచ్చే విధంగా మన శిక్షా స్మృతి ఉండాలి గానీ, ప్రతి నేరస్తుడిని సంపే సంపే ఒక అలవాటనేది లేకుంటే, ఒక ఆనవాయితీ అనేది మనం చేసుకోకూడదని సుప్రీం కోర్ట్ చెప్తది. హ్మ్. అయితే ఇప్పుడు మనకు ఒక డెటరెంట్ థియరీ ఆఫ్ పనిష్మెంట్ అనేది రిఫర్మేటివ్ థియరీ ఆఫ్ పనిష్మెంట్ ఒకటుంటది. అంటే హ్మ్. మార్పు. హ్మ్. వాని వానిలో పరివర్తన రావాలి అనేది ఒక థియరీ ఆఫ్ పనిష్మెంట్. హ్మ్. డెటరెంట్ థియరీ ఆఫ్ పనిష్మెంట్ అనేది ఇప్పుడు మనకు షరియా లా ఉంటది. హ్మ్. ఇప్పుడు మనకు ఇస్లామిక్ దేశాలలో షరియా లా ఉంటది. షరియా లాలో బహిరంగంగా శిక్ష అనేది అమలు పరుస్తారు. హ్మ్. అమలు పరిచినప్పుడు ఏందంటే, వాడు చూషినోనికి అంటే మళ్ళా నేను నేరం చేస్తే గూడా నాకు ఇట్లాంటి శిక్ష పడే అవకాశం ఉంటది. హ్మ్. అనే భయం వాని మనసులో కలిగిస్తారు. హ్మ్. కలిగించినప్పుడు ఏమైతదంటే, వాడు ఆ నేర ప్రవృత్తిని వానిలో దాగి ఉన్న నేర ప్రవృత్తిని అణచుకుంటాడు. హ్మ్. ప్రతి మనిషిలో నేర ప్రవృత్తి అనేది దాగి ఉంటది. కాకుంటే వాడు అణచుకోనోడు ఒక నేరస్తుడుగా తయారయితాడు. అణచుకున్నోడు ఏమైతాడు? ఒక సమాజంలో బతకగలిగిన వ్యక్తిలాగా ఉంటాడు. హ్మ్. హ్మ్. అంటే యానిమల్ ఇన్‌స్టింక్ట్ అనేది ప్రతి మనిషిలో ఉంటది. మేము చూస్తుంటాం గదా! ఆహ్,
కాకుంటే దాన్ని నియంత్రణలో పెట్టుకుంటాడు. అదే ఈ డెటరెంట్ థియరీ ఆఫ్ పనిష్మెంట్స్ అనేటివి మనకు అదే విధంగా జువెనల్ జస్టిస్ యాక్ట్ అనే దాంట్లో కూడా మనం మార్పులు తేవాల్సిన అవసరం చాలా ఉంది. అదేదో సినిమా వచ్చింది కదా! కొద్దిగా మన విజయ్ సేతుపతి అది ఆహ్, 'మాస్టరా' ఏదో సినిమా. దాంట్లో మొత్తం పిల్లలనందరినీ హ్మ్. బాస్టల్ స్కూల్‌లో ఉన్న పిల్లలను మాస్టర్. యాహ్! ఈ బాస్టల్ స్కూల్‌లో ఉన్న పిల్లలందరినీ వాడేం చేస్తాడంటే దాంట్లో విలన్ వాళ్ళను నేర ప్రవృత్తి వైపు వాళ్ళను హ్మ్. ఇంకా మలుపుతుంటాడు. మలిపి వాళ్ళకు గంజాయి అలవాటు జేయడము, అదే విధంగా డ్రగ్స్ అలవాటు జేయడము, ఇట్లా క్రైమ్ జేయడం అనేది మొత్తం వాని ఆధ్వర్యంలో చేయిస్తుంటాడు. హ్మ్. అయితే అది ఎందుకు చేయిస్తాడంటే ఆహ్, ఈ మన శిక్షా స్మృతి ఏందంటే పిల్లలను శిక్షించదు. హ్మ్. అంటే వాళ్ళలో పరివర్తన తీసుకురావాలనే ఆలోచన చేస్తుంటది. అయితే దాని దాని విషయంలో ఏం చేస్తాడంటే దీన్ని వీళ్ళను ఇట్లా తయారు చేసి వాళ్ళతో ఒక గ్యాంగ్ అనేది నడిపిస్తా ఉంటాడు. హ్మ్. సో, ఈడేందంటే కొంతమంది కొంతమంది నేరస్తులు గూడా దీన్ని అవకాశంగా తీసుకునే ఆహ్, ఆలోచన చేస్తారు. హ్మ్. అయితే దీన్ని జువెనైల్ జస్టిస్ యాక్ట్‌లో గూడా పూర్తి స్థాయిలో మార్పులనేది మనం తీసుకురావాలి. ఎట్లయితే మనము క్రిమినల్ చట్టాలలో మనం మార్పులు మొన్న తీసుకొచ్చినామో, అదే విధంగా జువెనైల్ జస్టిస్ చట్టంలో గూడా మనం మార్పు తీసుకురావాలి. మార్పులు తీసుకొని ఇంకా కఠినతరమైన హ్మ్. హ్మ్. శిక్షలనేటివి ఇంకొకరు ఆ తప్పు చేయాలంటే భయపడే విధంగా భయపడే విధంగా హ్మ్. మనం చేయవలసుంటది. ఏ ఓకే. విధంగా అంటే అధ్యయనం జేయాల. వేరే దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలలో ఏం చేస్తున్నారంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ క్రైమ్ హ్మ్. వాడిని అడల్ట్‌గానే గుర్తించుకుంటూ అడల్ట్‌కి ఏదైతే పనిష్మెంట్ ఉంటదో అదే పనిష్మెంట్ వానికి గూడా ఇవ్వడం జరుగుతది. హ్మ్. ఎందుకంటే వాడు నేర ప్రవృత్తి ఉండొచ్చు, లేకుంటే వాని సామాజిక పరిస్థితులు ఉండొచ్చు. అవన్నిటిని ఇప్పుడు పరిగణలోకి తీసుకునే ఆలోచన ప్రభుత్వం అనేది చేయదు. ఎందుకంటే ఇప్పుడు ఇట్ హాస్ టర్న్డ్ ఎనక్రానిస్టిక్. అంటే ఇట్ ఈస్ ఔట్ ఆఫ్ టైమ్. ఇప్పుడు హ్మ్. చట్టాలలో మార్పులనేవి తప్పకుండా తీసుకురావాలి. తీసుకురాకుంటే ఇట్లనే ఈ ఈ పిల్లలు గూడా నేర ప్రవృత్తి వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటది. అదే విధంగా పెద్ద పెద్ద నేరాలు దీన్ని అవకాశంగా తీసుకొని ఈ చట్టాలను అవకాశంగా తీసుకొని నేరస్తులు పిల్లలను అటు మలిపే అవకాశం గూడా ఉంటది. ఓకే. అదే విధంగా ఆహ్, ఈ సాంకేతికతను నియంత్రించే ఆలోచన ప్రభుత్వం చేయాలి. ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ గావచ్చు, లేకుంటే ఇంకా ఏదన్నా సామాజిక మాధ్యమం గావచ్చు. హ్మ్. దాని మీద పూర్తి స్థాయిలో నియంత్రణ ఏర్పాటు చేయకపోతే చిన్న వయసులో ఉన్న పిల్లలు ఈ దుష్ప్రభావాల వల్ల నేరస్తులుగా తయారై వాళ్ళ జీవితాలను కోల్పోతారు. అదే విధంగా వాళ్ళ ఇప్పుడు ఆ పిల్ల తల్లిదండ్రులకు ఎంత మానసిక క్షోభ హ్మ్. ఉంటది. హ్మ్. ఎంత దారుణంగా ఆ పిల్ల ఏం చేసింది? ఒక ఇన్నోసెంట్ ఒక ల్యాంబ్ ఆ పిల్లని అంత దారుణంగా చంపడం అనేది ఆహ్, హ్మ్. అదే కారణాలు ఏవన్నా ఉండొచ్చు. అంటే రక్షణ లేకుండా పోతుంది. హ్మ్. ఈ ఈ దీనిలో చట్టాలలో మార్పు తేవాల్సిన అవసరం ఎంతనన్నా ఉంది. ఈ చట్టాలలో మార్పు తీసుకురావాలి. అదే విధంగా జ్యువెనైల్ జస్టిస్ చట్టంలో కూడా మార్పు తీసుకురావాలి. ఇప్పుడున్న చట్టాలను మరింత పటిష్టంగా అమలులో తీసుకురావాలి. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. ఓకే.